అధ్యక్ష, అందుకే ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి మనందరం సరే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి ఈ అంశాన్ని గాలికి వదిలేసి కేవలం రాజకీయ అవసరాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసం సభను వదిలిపెట్టి, పేదలను వదిలిపెట్టి, తెలంగాణ ప్రజలను వదిలిపెట్టి ఇవాళ సభ వదిలిపెట్టి బయటికి పోయారు. ఈరోజు నేను చింతిస్తూ ఉన్నాను. అటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఈ సభలో ఉన్నందుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధి హామీ పథకం పొందేటువంటి లబ్ధిదారుడు అందరూ ఈరోజు మౌనంగా రోధిస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు సభలో మా గురించి ఏం మాట్లాడతారు? దయచేసి బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా, నాయకులుగా ఈ చట్టాన్ని పక్క రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఒక తీర్మానం చేశాయి, ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అధ్యక్ష, ఈ చట్టాన్ని మార్చవద్దు, పాత చట్టం ఎట్లాగా ఉందో అట్లాగే ఉండాలని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. చివరికి పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా పంపించాయి, కర్ణాటక కూడా పంపించిందని అనుకుంటున్నాను నేను. మనం కూడా ఏకగ్రీవంగా ఈ రాష్ట్రంలో అటువంటి తీర్మానం చేసి ఈ చట్టాన్ని కాపాడదాం, పేదల పక్షాన నిలబడదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, అర్థం చేసుకొని చట్టం గురించి సౌహృదయంతో సహకరించవలసిందిగా మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు.